పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీద ఏఐసిసి జనరల్ సెక్రటరీ అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంపత్ కుమార్ ఉండ్రో ఒక ఐపీఎస్ ఆఫీసరు అనేక సంవత్సరాలు ఈ రాష్ట్రంలో సర్వీస్ పరంగా కానీ అదేవిధంగా రాజకీయ పరంగానే నిత్యం ప్రజా సమస్యల పట్ల దళితుల పట్ల జరుగుతున్న దాడుల మీద కానీ పేదల కోసం పేద విద్యార్థుల కోసం ఉన్నతమైన చదువుల కోసం నిత్యం ఆలోచించిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ గారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి సంపత్ గారు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకంటే ప్రవీణ్ గారికి కానీ సంపద పోల్చుకుని నక్కకు నాగలం అని తేడా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి సోషల్ వెల్ఫేర్ బాధ్యతల పై 7 సంవత్సరాల కాలంలో ఎంతోమంది విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని రూపుదిద్దిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. ఆనాడు ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తి, వారి యొక్క సలహాలు సూచనల మేరకు గురుకులాలు తీసుకొచ్చి మైనారిటీ గురుకులాలు కానీ ఎస్టీ కానీ అనేక రకాలుగా మరి ఎంతోమందిని వాళ్ళ భవిష్యత్తుకు నాంది ఆర్ఎస్ ప్రవీణ్ గారు. ఎక్కడ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగినా కూడా నిర్మోహటంగా మరి వాళ్ళకు అండగా నిలబడే వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని టిష్ పేపర్ అని చెప్పి కేసీఆర్ గారు కాలు మొక్కి పదవి తెచ్చుకున్నాని 7 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో సర్వీస్లో పనిచేసినని చెప్పడానికి సిగ్గుండాలి. ఎందుకంటే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన సర్వీస్ ఏంది, నువ్వు చేసిన సేవ ఏందో ప్రజలు తెలుసు. ఆనాడు 2009లో కేసీఆర్ వైఎస్ రాజశేఖర్ గాలిలో ఒకసారి ఎమ్మెల్యే అయినావు, మళ్ళీ తిరిగి అసెంబ్లీకి రాలేదు. అంటే నీ యొక్క చిల్లర చేష్టలు, నీ కోతి చేష్టలు, నువ్వు ఎకిలి చేష్టలు అందరూ తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ గురించి మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే ఎవరైనా కానీ స్థాయి ఉండాలి, వాస్తవాలు మాట్లాడాలి. ఒక్కొక్కరు ఒక రాజకీయ పార్టీలో ఉండొచ్చు, పార్టీ యొక్క ఎజెండా వేరు ఉండొచ్చు, కానీ వ్యక్తిత్వం ఎక్కడ పోదు కదా, పనిచేసే విధానం ఎక్కడ మారదు కదా. ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా సెక్రటరీ అని చెప్పుకుంటే నీకు రేవంత్ రెడ్డి నీకు ఇచ్చే గౌరవం ఏందో ఒకసారి ఆలోచించు. రేవంత్ రెడ్డి ఓడగొట్టి నిన్నే కదా, వీడు ఎక్కువ పేలుతుంటాడని చెప్పి నేను అనగబెట్టి పండబెట్టినాడు. నిన్ను కానీ నీతో పాటు ఉన్న ఇంకో వంశీ కానీ నేను అడవి పుల్లు అని చెప్పి తొక్కుంటూ వచ్చింది మిమ్మల్ని. నీలాంటిలో ఎంతోమంది తొక్కుతుండో అందులో నువ్వు ఒక బలిపశువు అయినావు. ఇంకా బుద్ధి రాలేదు నీకు. ఇలా దళితుల పక్షాన ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల కేసీఆర్ గారు పిలుపు అందుకొని పొద్దున్న లేసే సమస్యల మీద గలమెత్తుతుంటే అలాంటి నాయకుని మీద ఈ రకమైన ప్రేరేపణ పేరడం అనేది మంచిది కాదు. ఇక్కడైనా సరి చేసుకో. నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా రేవంత్ రెడ్డి ఎంగిలి బిస్కెట్లు వేస్తారు తప్పితే అంతకంటే మీకు వచ్చే పదవులు లేవు, ప్రజలు మిమ్మల్ని గుర్తించేది లేదు, మళ్ళీ మీ పార్టీ కానీ మీరు కానీ అధికారంకి వచ్చేది లేదు. ఏదో వస్తుందని ఆశించి మీరు అద్దంకి దయాకర్ నిలుచుకొని పోల్చుకుని ఏదో మాట్లాడు. అద్దంకి దయాకర్ కూడా నోరు బారేసుకుంటాడు. అద్దంకి దయాకర్ అనే వ్యక్తికి నోటు దుర్స అనేది ఎక్కువ ఉన్నదని వచ్చి తుంగదుర్తి ప్రజలు తెలిసే ప్రజలు తిరస్కరించారు. ఆయనను 2 పర్యాలను తిరస్కరించారు. ప్రజలతో సంబంధాలు ఉండవు. ఏమైనా హైదరాబాద్లో కూర్చుని మీడియా సెంటర్లో కూర్చుని కొంత పాత్రికలతో మాట్లాడుకుంటూ ఎవరైనా స్లిప్ ఇస్తానో, ఎవరైనా బిస్కెట్ వేస్తానో, పొద్దుగంగా ఎవరైనా గ్లాసులో మందు పోస్తానో అది తాక్కుంటూ ఊక్కుంటూ మాట్లాడే వ్యక్తి అద్దంకి దయాకర్. ఆయన కూడా ఈ మధ్యకాలంలో పదవి వచ్చింది అని చెప్పి ఎగిసిపడుతుండు. ఎందుకంటే ఎంత గట్టిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి దగ్గర అన్ని సర్వే నెంబర్లు క్లియర్ అవుతాయని చెప్పి దానికోసమే పాకులాట తప్ప మరొకటి కాదు. ఇలా అద్దంకి దయాకర్ కావచ్చు, ఇంకో విప్పు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవ్వరు మాట్లాడినా డబ్బులు సంపాదించుకోవాలి, ఆయన దగ్గర ఎంగిలి మెతుకులు తినాలి, ఏదో మెప్పాచారం పొందడం కోసం ఈ విప్పులు అనేటోళ్ళు మాట్లాడుతారు. ఇలా హరీశ్రావు గారి మీద ఎవరు మాట్లాడిండు, శుద్ర పూజలు అని చెప్తారు. అంటే ఏ యుగంలోనో మనం ఏం సందేశిస్తున్నాం రాష్ట్ర ప్రజలకి? గ్రామాలలో
ఒకప్పుడు ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నాయి కదా. అనేక ప్రభుత్వాలు కేసీఆర్ నాయకత్వం 10 సంవత్సరాల కాలంలో కానీ, గత ప్రభుత్వం కాంగ్రెస్ కానీ, ఆనాడున్న చంద్రబాబు ప్రభుత్వం కానీ గ్రామాలలో శుద్ధ పూజలు అంటే కొట్టుకుని చంపుకునే రోజులు ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. అలాంటిది జరగకూడదు, మూఢనమ్మకాలు ఉండకూడదు అనే ఆలోచనతోటే కళా బృందాలను పెట్టి ప్రచారాలు చేసి దాన్ని అరికట్టే ప్రయత్నం చేసింది ప్రభుత్వాలు. కానీ మీరేం చేస్తారు? ఇలా ప్రజలకు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన మీ మాటలు ఏవైతున్నాయో ఆ మాటలను, ఆ హామీలను నెరవేర్చకుండా మా హరీష్ రావు గారు పొద్దున్న లేస్తే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు, మీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు ఫీజు రింబర్స్మెంట్ ఏమైందని అడుగుతుండు, రైతులకు కరెంట్ ఇస్తాను ఏమైందని ప్రశ్నిస్తుండు, మీ బొగ్గు కుంభకోణం ఏమైందని ప్రశ్నిస్తుండు, ఇలా రైతులకు రైతు బంధు ఇస్తాను ఎందుకు ఇవ్వలేకపోయినామని ప్రశ్నిస్తుండు, ఇలా 6 గ్యారెంటీలు ఏమైనాయని ప్రశ్నిస్తుండు. ఆ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక ఈ దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు పొద్దున్న లేసి ఓ రకమైన విష ప్రచారం మొదలుపెట్టే కార్యక్రమం. ఒకసారి వస్తేనేమో పార్టీ మారుతున్నా అంటారు, మరొకసారి అంటేనేమో ఏదో శుద్ధ పూజలు అంటారు, మరొకటి పొద్దున్న లేస్తే ఏదో రకంగా హరీష్ రావు అంటే కాంగ్రెస్ పార్టీకి లాగులు దడుస్తున్నాయి. హరీష్ రావు అంటేనే కాంగ్రెస్ పార్టీకి లాగులు దడుస్తున్నాయి. ఆ భయంతో హరీష్ రావు గారు ప్రజల్లో ఏ రకంగా మరి ఆయనకున్న మంచితనం కావచ్చు, ఆయనకున్న క్రేజ్ కావచ్చు, దాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నంలో ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఓ పనిగా పెట్టుకుని ఒక భూతుల పురాణానికి సంకేతం ఇస్తుండే ఈ రాష్ట్రంలో. ఇలా భూతుల పురాణంతోటే పాలన సరిపోదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనులు ఉండాలి, ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఉండాలి. ఆ పంతంతో పనిచేయాలి ప్రభుత్వాలు. కానీ లేనిపోని అబాండాలు వేసుకుంటా, పొద్దున్నేసే విష ప్రచారాలు చేసుకుంటా, పొద్దున్నేసే భూతుల పురాణాలు ఎత్తుకుంటా ఈరోజు మా నాయకుల మీద, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద ఈ రకమైన దుర్మార్గమైన అనాలోచితమైన మాటలు ఏదైతే మాట్లాడుతారో ప్రజలు ఇలా చూస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు, మేధావులు గమనిస్తారు. ఇలా అందుకనే డస్ట్బిన్ అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి డస్ట్బిన్ వేయాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తారు. పొరపాటున మీకు ఓట్లు వేసినాము, తప్పిదాన్ని ఏదో అధికారంకి వచ్చారు, కేసీఆర్ కంటే గొప్పగా ఏమో చేస్తారని చెప్పి ఆలోచన చేసినాం, ఓట్లు వేసినాం. కానీ ఓట్లు వేసినందుకు మీ ఇలా గోసపడుతున్నాం అన్నది ప్రతి ఒక్కరిలో ఉన్నది. ఇలా ఉద్యోగస్తులలో ఉన్నది, మీడియా సోదరులో ఉన్నది, రైతాంగంలో ఉన్నది, విద్యార్థి లోకంలో ఉన్నది. ప్రతి ఏ పౌరుని సకల జనులు ఇలా కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టాలి, మళ్ళీ కేసీఆర్ వాళ్ళని కోరుకుంటలేరా? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ స్టేషన్లోనే ఇలా ఈ కొత్త కార్యక్రమం ఎత్తారు. శుద్ధ పూజలు అనేది ఎక్కడ చేస్తారో చెప్పండి. ఇలా తమిళనాడు ముఖ్యమంత్రి మొన్న ఆయన కూడా పోయొచ్చిండు, డీకే శివమ్ గారు కూడా టెంపుల్ పోయొచ్చిండు, అదే టెంపుల్ పోయొచ్చిండు. విజయ్ గారు మొన్న ఆయన పోయొచ్చిండు. అనేక మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు పోయేస్తారు. కానీ హిందూవాదాన్ని, మరి హిందూ ప్రజలని ఈ రకం కించపరిచే విధంగా టెంపుల్లో పోతే ఈ రకమైన పూజలు చేస్తారంటే, మరి నువ్వు ఇంట్లో కూర్చొని జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చొని రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తా అంటున్నావు కదా, మరి జూబ్లీస్లో కూర్చొని ప్రైమ్ మినిస్టర్ పూజలు చేయించి, శుద్ర పూజలు చేయించి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయి. అదే పూజలు చేసేటటువంటి ఇలా రాజకీయ కోణం ఇలా ప్రజల దగ్గరికి మ్యాండేట్ తీసుకొని మనం ఒక ఎజెండా పెట్టుకొని మేనిఫెస్టో పెట్టుకుని ఎందుకు పోవాలో ఓట్ల కోసం? ఇంట్లో కోసం చేసి సరిపోతుంది కదా. ఇలా నేను కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటుకి వెళ్ళి తీసేయాలనుకుంటే చేయొచ్చు మరి, పూజలు చేసి. మామూలు కూడా కావచ్చు, నాలాంటి కూడా కావచ్చు, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలన్న ఆకాంక్ష ఉంటాయి. కానీ మాట్లాడేటప్పుడు ఏమైనా సోయి స్వర్గం ఉండి ప్రజలకు ఇచ్చిన మాట ఏందో నిలబెట్టుకున్న పనులు ఉండండి. ఒకవైపు ఇలా గ్రామాల్లో పోతే తాగునీరు లేదు, తాగనీరు మంచిలు దొరుకుతలేవు గ్రామాల్లో. కొన్ని గ్రామాలలో ఇలా నల్గొండ జిల్లా పోతే ఏఎంఆర్ ప్రాజెక్ట్ ద్వారా పానగల్లో నీళ్ళు లేవు. ఈ మధ్యన 2 రోజుల సంది వస్తున్నాయి. 6 నెలలు ఆంధ్రాకి నీళ్ళు వదిలిపెట్టినావు. నల్గొండ జిల్లా అంతా ఎడారిగా మారింది. పంటలు లేక ఏదో రైతులు పెట్టుబడులు పెట్టి అన్నమో రామచంద్ర అలమటిస్తుంటే మీకేం సిగ్గు ఎగ్గు లేకుండా బరి తెగించి ఇలా హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ బరి తెగించిన ఎమ్మెల్యేలు కబ్జాలకు గురి చేస్తున్నారు. ఇలా పేద ప్రజల రక్తం తాగుతున్నారు నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు. ఇలా ప్రజల వద్ద పోయే దమ్ము ధైర్యం ప్రభుత్వం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందా అని అడుగుతున్నాం. ఇలా మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక ప్రశ్నలు ఇస్తారు ప్రజల సమక్షాన. ఏ దానికి సమాధానం చెప్తున్నావు? వీళ్ళను కనీసం గ్రామాలలో మామూలు వ్యక్తి కూడా అడిగితే కూడా
సమాధానం చెప్పలేని నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. అలాంటి వ్యక్తి ఈరోజు ఇలా తెలంగాణ ఉద్యమం కోసం 14 సంవత్సరాలు కేసీఆర్ గారు అడుగులు అడిగేసిన నాయకుడు, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, అపూర్వమైన అనుభవం ఉన్న వ్యక్తి, ఇరిగేషన్ శాఖలో కానీ వైద్య శాఖలో కానీ అనేక ఏ మంత్రి శాఖ ఇచ్చినా మరి ప్రజలకు ఆ పదవికి వన్నె తెచ్చిన నాయకుడు హరీష్ రావు గారిని పట్టుకుని నీ చిల్లరగాలని బిస్కెట్ వేస్తే నీ విప్లను పెట్టుకుని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం ఎత్తున్నాం అంటే లేవనెత్తున్నాం అంటే ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి నిందలు వేయబోతావు ఒకసారి ఆలోచన చేయాలి. మనందరం ఆలోచన చేయాలి. దమ్ముంటారు హరీష్ రావు గారు, మీరు ఒక గన్పార్ దగ్గర రండి, దేని మీద టిబెట్ పెడతారు రండి రేవంత్ రెడ్డి గారు, మీరు దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా రేవంత్ రెడ్డి గారికి, నీకు కానీ ప్రభుత్వాన్ని కానీ? ఇలా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కొల్లుడై ఈరోజు ప్రత్యేకంగా హరీష్ రావు గారిని టార్గెట్ చేసే కార్యక్రమం. ఒకవైపు కేటీఆర్ గారి మీద పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు ఎప్పుడు పోతారని ఆలోచించే పరిస్థితి. అంటే నువ్వు శుద్ర పూజలు చేస్తున్నావు కాబట్టి ఆ పూజల ద్వారానే కేటీఆర్ సాగు కోరుతున్నావా? దీర్ఘకాలం నేను 34 దాకా నేనే ముఖ్యమంత్రి ఉన్నా అదే భ్రమలు ఉన్నావా? తెలంగాణ ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? మరి గ్రామాల్లో కొట్టుకుని సావాలని చూస్తున్నారే. మళ్ళీ ఇప్పుడే కలిసిమెలిసి ఉంటూ కేసీఆర్ పుణ్యం అంటూ వ్యవసాయం బాగా చేసుకుని బతుర్రి, నీ పుణ్యం అంటే ఇలా దరిద్రం ఏర్పడ్డది. అందుకే ఈ దరిద్రం ఏర్పడ్డది కాబట్టి డస్ట్బిన్ నిన్నేయాలంటారు. నీ పార్టీ నిన్ను తీసుకొని డస్ట్బిన్ ఎత్తేయాలని చూస్తారు. ఎప్పుడు ఎన్నికల విషయాన్ని గదే చేస్తారు. కానీ ఈరోజు మాట్లాడేటప్పుడు అద్దంకి దయాకర్ కానీ మీ ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా సరే, పిసిసి అధ్యక్షుడు బీసీ నాయకుడు అయినా, రాజ్యాంగబద్ధంగా మీరు ఎమ్మెల్సీలు, మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్కు పట్టుకుని తిరుగుతారు దేశవ్యాప్తంగా. రాజ్యాంగం పట్ల గౌరవం అంటే మీరు ఆ రకమైన మాటలు మాట్లాడతారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. తాగి మత్తులో వీగి మాట్లాడడం కాదు. ఒక నాయకుడి గురించి మీరు ఆరోపణ చేసేటప్పుడు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఈ పదాలు మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారా లేదా, ప్రజలు ఊమేస్తారా, ప్రజలకు మనం ఏం చెప్తున్నామో ఏం సందేశిస్తారో సోయిసోరుగా ఉండాలి. సంపత్ కుమార్ రోజులు అయిపోయినాయి. మళ్ళీ ఎన్నడూ కూడా 2009 14 పరిమితం. మళ్ళీ నీకు పార్టీ కానీ నువ్వు కానీ నీ రేవంత్ రెడ్డి బిస్కెట్లు వేసి మీరు మాట్లాడితే ఆర్ఎస్ ప్రవీణ్ ఎప్పుడు డస్ట్బిన్ గాడు, దళితుల పక్షపాతి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సైనికుడు, నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తి. అలాంటి నాయకుల గురించి మీరు ఏం చిల్లర మల్లర మాటలు మాట్లాడినా ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉన్నారు. మీరు సమస్యల మీద మాట్లాడకుండా ప్రజాక్షేత్రంలో రాకుండా ఏదో జూబ్లీస్ ప్యాలెస్లో పండుకొని నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా ఒక్కరికి ఒకరిని శృతి లేదు. ఈ పొట్టోడు ఎప్పుడు పోతారా అని అంటారు నీ మంత్రులు అందరూ. రియలే అంటారు మంత్రులందరూ అంటారు. మంత్రులు ఏ ఒక్కరికి ఇష్టం లేదు. ఇవాళ శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ కూడా అదే పూజలు చేస్తుంటాం. మరి ఆయన ముఖ్యమంత్రి కావాలి పోయి డీకే శివకుమార్ కలిసి వచ్చిండు. నువ్వు ఎట్లా చేసిన అడుగుతాను పోయిన ఆయన. ఏమైనా టీడీపీ కనసాగలు చంద్రబాబు సాగలు ఇద్దరు వచ్చిరు. ఇలా వీళ్ళు ఎప్పుడు పాత్ర వేయాలి ఎప్పుడు తోకాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చూస్తారు. ఆయనతో పాటు ఇంకో ఉంటారు రీల్ మాస్టరు. కాంగ్రెస్లో కూడా ఉంది మరి కోపం. నువ్వు పొద్దున్నేస్తే కేసీఆర్ గారు పని పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళని కథం పట్టిస్తా కూడా సిద్ధంగా ఉన్నారు. అల్టిమేట్గా ప్రజలు ఉన్నారు, నీ పార్టీ నాయకులు పాత్ర వేస్తారు. కానీ చిల్లర మాటలు మాట్లాడుకో. గుడ్లు వీక్తా, గోటీలు ఆడతా, పేగులు మెడకేసుకుంటా, క్షుద్ర పూజలు చేస్తారు. ఈ దిగజారే మాటలు దరిద్రమైన మాటలు. ఆ ముఖ్యమంత్రి అంటాడు ఒక రాజ్యాంగబద్ధంగా ఆ సీట్లో కూర్చున్న నాయకుడు మాట్లాడిపించే మాటలకి ఇవా? దయచేసి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మనం ఏ రకంగా మాట్లాడి ఏ రకంగా ఉందాతనంగా ఉండాలనో ఆలోచించి మాట్లాడ తప్పితే తాగి ఊక్కుంటా మాట్లాడితే ప్రజలు తంతారు. థ్యాంక్ యూ.